హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దేశంలో ప్రముఖ బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. 10వ తరగతి అర్హతతోనే నెలకు 25,000 జీతంతో ఈ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. మరి ఈ ఎస్బీఐ లైఫ్ బ్యాంక్లో లైఫ్ మిత్రులుగా నియమించుకోవడానికి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి ఏజ్ లిమిట్ అని ఏం లేదు, 60 సంవత్సరాల వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, ఎలా అప్లై చేసుకోవాలి, దీనికి ఎవరు అర్హులు, ఏమేమి డాక్యుమెంట్స్ సమర్పించాలి, ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు. మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ మీకు అందిస్తుంది మన ఛానల్. మరి వివరాల్లోకి వెళ్ళినట్టయితే ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హతలు ఏమనగా మినిమం 10th క్లాస్ పాస్ అయింటే చాలండి. దీనికి హౌస్ వైఫ్స్ అయినా, స్టూడెంట్స్ అయినా, ఫ్రెషర్స్ అయినా, వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయినా, రిటైర్డ్ ఎంప్లాయీస్ అయినా, లేదా మేల్స్ కావచ్చు, ఫీమేల్స్ అందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అండి. దీనికి ఎటువంటి లిమిటేషన్స్ ఏమనేది ఉండదు. ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ఈ జాబ్ కూడా 2 అయినా కూడా చేసుకోవచ్చు. మరి సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. మరి ఎవరైతే ఆన్లైన్లో అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఎస్బీఐ ప్రతినిధి వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి 25 గంటలు ట్రైనింగ్ ఇస్తారండి. మరి 25 గంటల ట్రైనింగ్ తర్వాత ఒక సింపుల్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఆ పరీక్ష అనేది అందరూ పాస్ అవుతారండి, అందులో ఎటువంటి డౌట్ ఏం లేదు. మరి పరీక్షనగా మీరు మామూలుగా బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినటువంటి అలాంటిది ఏమి ఉండదు. సో ఎటువంటి కోచింగ్ కూడా దీనికి అవసరం లేదు. ఆ ట్రైనింగ్లోనే మీకు చెప్పేస్తారు ఏ విధంగా ఎగ్జామ్ రాయాలని. ఆల్మోస్ట్ పాస్ అయిపోతారు. ఎగ్జామ్ అనేది సింపుల్గా ఉంటుంది. దాంట్లో అయితే మరి ఎగ్జామ్ అనేసి ఏం భయపడకండి. మరి ఈ ట్రైనింగ్ అయిన తర్వాత, ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత ఎవరైతే అర్హత సాధించారో వాళ్ళకి ఉద్యోగాలు అనేది ఇస్తారు. మరి దీనికి అప్లై చేసుకోవడానికి వయోపరిమితి ఏమైనా ఉందా అంటే మినిమం అయితే 18 సంవత్సరాలు ఉండాలండి. మ్యాక్సిమం 60 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. 80 to 60 ఇయర్స్ మధ్య ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మరి ఎంపికైనటువంటి అభ్యర్థులకి శాలరీ ఉంటుందా అంటే ఉంటుందండి. ఎంత అంటే 25,000 ఉంటుంది. దాంతోపాటుగా ఇంకా ఎక్స్ట్రాగా ఇన్సెంటివ్స్ అని, కమిషన్స్ అని, ఇలాగా ఎక్స్ట్రా కూడా ఇతర ప్రయోజనాలు కూడా ఉంటాయి. 25,000 ప్లస్ అని చెప్పుకుంటాము. మరి దీంట్లో ఏం చేయాలి అంటే ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉంటారు కదా, వాళ్ళ కస్టమర్లకి అర్థమయ్యే విధంగా వివరించాల్సి ఉంటుంది. మరి కస్టమర్ల పాలసీలు కొనుగోలు చేసే విధానం చర్చించడం ద్వారా కొన్ని కమిషన్లు కూడా మీరు పొందవచ్చు. మరి ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి డ్యూటీ అనేది మీరు చేయాల్సి ఉంటుంది. మరి దీనికి ఏమేమి డాక్యుమెంట్లు అవసరం అంటే మీ యొక్క రెజ్యూమ్ ఉండాలండి. సో ప్రజెంట్ రెజ్యూమ్, అప్డేటెడ్ రెజ్యూమ్ ఉండాలి. అలానే 10వ తరగతి మార్క్స్ కార్డు ఉండాలి, జిరాక్స్. అలానే స్టడీ సర్టిఫికేట్ జిరాక్స్ ఉండాలి, ఆధార్ కార్డు, పాన్ కార్డు జిరాక్స్. ఇవి డాక్యుమెంట్స్ సరిపోతుంది. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉండేటువంటి, కొత్తగా ఎక్కడ కూడా తెచ్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. మరి మీకు కావాల్సినటువంటి స్కిల్స్ ఏమైనా ఉండాలంటే తెలుగులో మాట్లాడైతే స్పష్టంగా రావాలండి. అలానే ఎంఎస్ ఆఫీస్ స్కిల్స్ అనగా వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఇవి తెలిసి ఉంటే చాలు. ఇంకా కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలు. అలానే మరియు చాట్ చేయడము, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవి కూడా ఉండాలి. ఇవి ఉంటే ఇంకొంచెం యాడెడ్ అడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు. మరి ఈ అర్హతలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మరి ఎలా అప్లై చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను. మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుందండి. ఆ లింక్ను ఓపెన్ చేయగానే అప్లై నౌ అని ఉంటుంది. ఆ అప్లై నౌ పైన క్లిక్ చేసినప్పుడు మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇది ఎస్బీఐ లైఫ్ అఫీషియల్ పేజ్ అండి. సో మరి ఇందులో మీరు డైరెక్ట్ ఇక్కడ జాయిన్ అస్ పైన క్లిక్ చేసినా, లేదంటే మీరు ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఉంటాయి. సేమ్ ఇందాక చెప్పిన డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాలండి. సో ఇక్కడ మిస్టర్ అనా, మిస్ అనా ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మీ ఫుల్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఈమెయిల్ ఐడి, అడ్రస్సు, దాంతోపాటుగా ఇక్కడ పిన్ కోడు, ఆఫీస్ ఫోన్ ఉంటే ఆఫీస్ ఫోన్, రెసిడెన్స్ ఫోన్ ఉంటే రెసిడెన్స్ ఫోను, ఈ 2 ఏం లేకుండా మొబైల్ ఫోన్ నెంబర్ అయినా ఏదో ఒకటి, 3 ఏదో ఒకటి వాళ్ళ కమ్యూనికేషన్ కోసము మొబైల్ ఫోన్ నెంబర్ ఇవ్వండి, సరిపోతుంది. అలానే సెలెక్ట్ స్టేట్, మీ స్టేట్ ఏది, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏదనేసి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అలానే సిటీ, మీరు ఏ సిటీలో ఉంటున్నారో ఆ సిటీని సెలెక్ట్ చేసుకో. సపోజ్ ఆంధ్రప్రదేశ్ని సెలెక్ట్ చేసాం అనుకోండి, ఇక్కడ సిటీ చూపిస్తుంది. సో మీ సిటీని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఏ సిటీ అయితే ఆ సిటీని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ క్యాప్చా అనేది ఒకటి ఉంటుంది, 1 - 1 ఎంత అనేసి. ఇక్కడ అంటే ఏదో క్యాప్చా వస్తుంది, దాన్ని ఇక్కడ
ఎంటర్ చేసేస్తే సరిపోతుంది. ఎంటర్ చేసి సబ్మిట్ అనివ్వండి. సో సబ్మిట్ అనివ్వగానే మీకు ఒక మెసేజ్ వస్తుంది సబ్మిట్ చేసినట్టు. సో మిమ్మల్ని ఎస్బీఐ లైఫ్కి సంబంధించినటువంటి ఎంప్లాయర్స్ మిమ్మల్ని కాల్ చేసి మీ డీటెయిల్స్తో ట్రైనింగ్ అనేది ఎప్పుడు ఇస్తారు, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఈ డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది. చాలా సింపుల్గా అప్లై చేసుకోవచ్చు అండి, దీనికి పెద్ద కష్టం అయితే ఏం లేదు. మరి డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా మీరు ఫాలో అవ్వచ్చు. మరి ఈ ఉద్యోగాలకి సో చాలా దరఖాస్తులు వచ్చినప్పటికీ ఆల్మోస్ట్ అందరినీ కూడా సెలెక్ట్ చేస్తారు. ఎగ్జామ్ కూడా ఈజీగానే ఉంటుంది. ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.